సిఆర్ న్యూస్ కి స్వాగతం. టీడీపీ ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగిందని, పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలి. గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ సూచించారు. గూడూరు నియోజకవర్గం వాకాడు మండలం పల్లిపాలెం గ్రామంలో డోర్ టు డోర్ కార్యక్రమం టీడీపీ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ హాజరయ్యారు. మహిళలు మంగళహారతులిచ్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రజల వద్దకు వెళ్లి టీడీపీ పార్టీ కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, గత టీడీపీ ప్రభుత్వంలో ఈ గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని, అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ పార్టీని ఓడించారని అన్నారు. మరలా ఇప్పుడు కోటను ప్రభుత్వం గెలిచిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయని, సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి, విజయశేఖర్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, ప్రమీల, పోతయ్య, మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు. ఆగండి అన్న, సైడ్ కాగండి. చదువుతుంటే 15,000 రూపాయలు అది సమస్య ఉన్నాయి చెప్పు. అన్నీ వస్తున్నాయా? ఇక్కడ సమస్యలు ఉండే చెప్పుమా. ఊరికి ఏం లేకుండా లోకేష్ మామ ఎవరు ఒకటి 4 నిమిషం కొంటున్నది జాగ్రత్త పోలే రాసుకొని నాకు ఇచ్చేయాలా. 14 తేదీ లోపల లిస్ట్ నాకు ఇచ్చేయాలి. నేను తీసుకెళ్తా. అమ్మోడు వస్తుంది చికెన్ ప్రకారం ఇచ్చారు. రైతు భరోసా ప్రశాంత్ రావు చేంజ్ చేసుకో. ఆవో జావో అంటున్నాడు. నేను ప్రశాంత్ రావు చేంజ్ చేసుకుంటున్నాను. ఏం చూడలేదన్నా. Thank you.
ఎస్టిమేషన్ ఇచ్చి ఈ కాలం వర్క్ చేసి ఇవ్వని చెప్తా. అది నేను విజయంతో మాట్లాడి అది మాట్లాడిస్తాను. అదే ఇనాకరికల్లా కట్టుకో, మనోళ్ళ దగ్గర ఉండి చేయిస్తారు. కట్టుకోతుంది ఉందా? శాంక్షన్ సార్ మా ఇల్లు ఇక్కడ నీళ్ళు వాన వస్తే ఇల్లంతా మీకు ఇనాకరికల్లా మా పోలే వస్తాడు. నీకు వచ్చి ఇల్లు అన్ని కూడా లైన్ ఉంది, పెద్ద లైన్ 11 kV. ఒక మనిషి చనిపోయాడు, దాని తగిలి మిద్దిపోయిన. ఆ రోజు చెప్పాము, ఆ రోజు శాంక్షన్ ఇస్తానని అన్నారు. మళ్ళీ మనోళ్ళు చూసుకోపోయారండి. అప్పుడు మీరు కాదులేండి, అప్పుడు ఆ ఏడీ గారు వచ్చి చూసుకోపోయారు. ఒకసారి మనోళ్ళని పంపించి మీ ఏఈని పంపించి ఒకసారి ఇది మార్చాలి. ఇబ్బంది కాదు. చుట్టూ ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఈరోజు ఈ గ్రామానికి వచ్చాము. ఈ గ్రామానికి వచ్చిన తర్వాత ఈ పంచాయతీలో ఈ 2 సంవత్సరాల్లో మేము గెలిచిన 2 సంవత్సరాలు అంటే ప్రజలు కన్ఫ్యూజ్గా ఉన్నారు. ఇంకా ఏంటంటే మీరు అప్పుడు వచ్చారు కదా ఇప్పుడు వచ్చారు అంటున్నారు. అప్పుడు మమ్మల్ని ఓడించారు ప్రజలు. మేము పనులు చేస్తే మమ్మల్ని దాదాపు ఈ బూత్లో 700 చిల్లర మైనస్ వచ్చింది నాకు. అంటే మొన్న కాదు, మొన్న ప్రశ్న నాకు ఇంతకుముందు ఎందుకు చెప్తున్నా అంటే ఆ ప్రజలకు కూడా చెప్పేందంటే పనిచేసేవాళ్ళు కోటేయండి, మీకు కనిపించే వాళ్ళు కోటేయండి. కనిపిన వాళ్ళు కోటేస్తే ఇదే హోరం. కాబట్టి కనిపించే వాళ్ళు కోటేయమని చెప్పి కూడా అందరూ చేస్తే నమస్కారాలు తెలియజేస్తాను. ఏ పార్టీని కావచ్చు, అది ఏ పార్టీని కావచ్చు, మీకు కనిపించి మీతో మాట్లాడి మీ కష్ట సుఖాలు తెలుసుకున్న వాళ్ళు కోట్లేయండి. అంతే తప్ప మీరు ఓట్లు వేసుకుని వెళ్ళిపోయి మీకు కనిపించకుండా వాళ్ళు కోట్లేస్తే ఇదే పరిస్థితి. ఈరోజు ఇక్కడ మొత్తం ఈ చిన్న ఈ వీధిలోనే అనేక సమస్యలని ఈరోజు మా నాయకులు ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇక్కడ ఈ కాలువలు బాగా ఇబ్బందిగా ఉన్నాయి, సైడ్ కాలువలని కూడా ఇబ్బందిగా ఉన్నాయి. ఆల్రెడీ ఎస్టిమేషన్ ఈ శేఖర్ రెడ్డి గారు ఆల్రెడీ దీన్ని వేయించారు. దాదాపు 30 లక్షలకి 50 లక్షలకి ప్రపోజల్ పెట్టించాం. మళ్ళీ కూడా మన వాళ్ళందరూ కూడా చెప్పారు. కాబట్టి రేపు ఉదయాన మళ్ళీ ఏఈ గారిని పంపించి ఇవన్నీ కూడా మరొకసారి ఎస్టిమేషన్ వేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా లైట్లు కూడా మన వాళ్ళు చెప్పారు. 2 వారాల్లో లైట్లన్నీ కూడా మొత్తం వేయిస్తామని చెప్పి కూడా సెక్రటరీ గారు చెప్పారు. ఎంపీడీఓ గారు ముందుగానే ఎంపీడీఓ గారు అన్నీ కూడా సరి చేసుకోవాల్సిన అవసరం ఎంపీడీఓ గారు ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఈ అడ్డంగా ఒక 4-5 రోడ్డు కూడా సిమెంట్ రోడ్ లేక ఇబ్బందిగా ఉంది. మా సురేష్ మా పోలయ్య మా దృష్టికి తీసుకొచ్చారు. అందుకని అవి కూడా ఖచ్చితంగా వేసే కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ఇరిగేషన్ సంబంధించి అక్కడంతా కూడా ఓట్ అయిపోతుంది. శ్మశానానికి కూడా మనుషులు ఎత్తుకోలేకపోతున్నామండి, చాలా ఇబ్బందిగా ఉందని మా మహిళలందరూ కూడా ఇక్కడ చెప్పారు. దాన్ని కూడా రేపు ఉదయాన్ని పంపించి ఎస్టిమేషన్స్ వేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. ఒక 5 లక్షలు లాపుంటే అప్పటికప్పుడు పని కూడా జరిపిస్తానని చెప్పి కూడా ప్రజలకి నేను తెలియజేస్తున్నా. అదే ఇక్కడ ఈ తల్లికి వందనం కార్యక్రమం 3 బిడ్డలకి ఇక్కడ పడిందని చెప్పి చెప్పారు. చాలా సంతోషం ఉంది. అలాగే 2 బిడ్డలకి పడలేదని చెప్పి కూడా మహిళలు చెప్పారు. నేను ఆల్రెడీ ఎంపీడీఓ గారు కూడా చెప్పాను. వాళ్ళని తీసుకెళ్ళి అవన్నీ కూడా మళ్ళీ యాప్ ఈరోజు విడుదల చేశారు మొన్న. కాబట్టి దాంట్లో వాళ్ళందరం కూడా ఎక్కించుకోమని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఈ నెల్లిపూడి పంచాయతీలో దాదాపు పెన్షన్స్ 504కి ఇస్తున్నాం. 504 మందికి 4,000 ఇస్తున్నాం, 10,000 ఇస్తున్నాం, 15,000 ఇస్తున్నాం. గత గవర్నమెంట్లో ఈ పరిస్థితి లేదు. గతంలో తప్పుడు వాగ్దానాలు చేసి నేను పెన్షన్ పెంచుతానని 5 సంవత్సరాలకి 250 పెంచాడు గత ముఖ్యమంత్రి గారు. ఈ ముఖ్యమంత్రి ఇక్కడ మన రాష్ట్రంలో మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి నాయకత్వంలో ప్రజలందరూ ఆశీర్వదించి గెలిపించారు. గెలిపించిన తర్వాత గెలిచిన వెంటనే 1000 రూపాయలు పెంచినటువంటి ముఖ్యమంత్రి ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు అని చెప్పదని చెప్పి నేను మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా అన్నదాత సుఖీభవ రైతులకి 160 మందికి దాదాపు సంవత్సరానికి
32,10,000 రూపాయలు ఇక్కడ మనం ఇస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అన్నదాత సుఖీభావ కింద మోడీ గారి సహాయ సహకారాలతో. అలాగే ఇక్కడ తల్లికి వందనం దాదాపు ఈ పంచాయతీలో 290 మందికి ఇస్తున్నాం. వీళ్ళకి 37,70,000 ఇస్తున్నాం బిడ్డలకి. ఎంతమంది బిడ్డలుంటే అన్ని 13,000 వీళ్ళ తల్లుల అకౌంట్లో, వీళ్ళు 2,000 రూపాయలు అక్కడ విద్యాశాఖ అకౌంట్లో పడే కార్యక్రమం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ పొదుపు లక్ష్మి మహిళలకి డిఆర్డిఏ కింద ఈ 2 సంవత్సరాల్లో ఎన్డీఏ గెలిచి 2 సంవత్సరాల్లో దాదాపు 10,17,00,000 రూపాయలు ఇక్కడ మహిళలకి పొదుపు లక్ష్మి మహిళలకి ఇచ్చామని చెప్పేదానికి చాలా సంతోషంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. సాంకేతిక రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని, వాటిపై విద్యార్థుల అవగాహన పెంచుకోవాలని, నూతన ఆలోచనలతో ముందుకు వెళ్లాలని డాక్టర్ విసి రాయ్ నేషనల్ అవార్డు గ్రహీత వేద ప్రకాష్ మిశ్రా తెలిపారు. గూడూరు పట్టణంలోని ఆదిశంకర యూనివర్సిటీలో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొన్నారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర యూనివర్సిటీలో 2 రోజుల పాటు జరిగిన క్వాంటమ్ ఏఐ మల్టీ డిసిప్లినరీ మేనేజ్మెంట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ముగిశాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ బిసి రాయ్ నేషనల్ అవార్డు గ్రహీత వేద ప్రకాష్ మిశ్రా మాట్లాడుతూ, సాంకేతిక రంగంలో అనేక మార్పులు వస్తున్నాయని, గతంలో క్వాంటం ఉండేదని, ఇప్పుడు ఏఐ ముందు ఇంకా మార్పులు వస్తాయని, వీటన్నింటిపై విద్యార్థుల అవగాహన పెంచుకోవాలని సూచించారు. బట్టి పట్టే చదువును విడనాడి నూతన ఆలోచనలు పెంపొందించుకోవాలని తెలిపారు. మరో అతిథి ప్రసాద్ మాట్లాడుతూ, మారుతున్న సాంకేతిక రంగాన్ని అందిపుచ్చుకొని 2047 సంవత్సరానికి భారతం ముందుండాలని, విద్యార్థుల్లో ఉండే నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఆదిశంకర యూనివర్సిటీ ఇటువంటి కాన్ఫరెన్స్లో నిర్వహించడం ఎంతో అభినందనీయమని అన్నారు. గత 30 సంవత్సరాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అనేక మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. ముఖ్య అతిథులను యూనివర్సిటీ అధ్యాపకులు ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో ధనంజయ రాజయ్య, పలు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. To be expressing some. Yes, sir. Clapping should continue. Yes, sir. Look here. Close your mouth. Look here. Close your mouth. Clap should continue. Them are sitting in the lap of multidisciplinarity integration. Then in that situation, the question in case of this integration will be, should this relationship be parasitic? Answer is no, that it will be then one exploiting the other. Should it be commensalic? The situation is, it is no win-win for anybody. It is just a cosmetic golden handshake for the purposes of, if not a public photograph, at least for the self-deriving satisfaction selfie, for the use of it. But contemplate a situation that the best relationship is, which is supposed to be a win-win for everybody, resulting in a relationship where 1 + 1 does not become 2 in the terms of simple addition, but it turns out to be 1 + 1, which is more than 2, is a symbiotic relationship. The point I am advocating is, quantum mechanics and quantum computation is not something new and novel for the 21st century. If I am able to recall my small little understanding of science, basic in nature and character correctly and appropriately, then was it a quantum jump that the entire E is equal to mc² stopped by Einstein? It was the Max Planck which gave the entire concept of quantum mechanics, which ultimately has translated into the domain of what we call as quantum computational defection. To the simplest of simple, to a layman like me, this is my understanding of it. Artificial intelligence itself is an operational domain in the domain of data analysis and data analytics, which ultimately is expected to be the edifice for formation of all algorithms and then work it out in the domain of ML or deep learning or ANN or CNN in whatever domains. Finally, it is aimed at extension of that particular capacity of computation of the data analytics, which human intelligence is unable to, which was worked out in the form of a square root. It is square root of the square roots of the square root taken together.
We are there, so we have to of course deal with them. We have to make sure that it's being utilized in the right sphere, in the right wisdom, which we clearly say is with an ethical manner. That is how we have to talk about. When I talk from the India perspective, when we were always studying the social science, we always talk about that India is an agriculture pradhan country, which is your farming pradhan country, and all our grandfathers, forefathers have worked into the agriculture, and they have tremendously contributed with their sincere effort by which we are here right now. Then come the industrial revolution. Let's say the service class sector has evolved. We call it a secondary source of income. So we all have evolved from that as well. Now the third part which is coming is not to say about the tertiary, because yes, we have to do always we have to always keep on creating the value from each and every aspect of the thing. But I will say that yes, we have to become a very meaningful purpose. Maybe most of you may have read the recent news, so it is having a lot of political instabilities there in the world. Then there is a climate change is happening. Then there is an ethics which are also getting question mark, and there are a lot of technology which are coming. So for us, like for my generation or for the previous generation, it was slightly easier to sail out. Like I just give an example, very simple example. When I started my career in 2000, so at that time IR, so it was like infrared was a connectivity protocol. Then we were talking about almost like 7 to 8 years about the Bluetooth. That what is the Bluetooth, how it is going to enable our life and everything. I think you all have gone with that. If we have to even intercept that what is a Bluetooth, you won't be able to even answer that. So that is how the technology is evolving. At my time, like when somebody used to talk about the quantum, we always used to think either he is too genius or he is a mad person. That's why he's talking about the quantum technology. But yeah, it is a reality now. Everything is happening. When we talk about the AI, so I think 3 years back, AI was a big topic all about, but now we all have understood that it has to be utilized for the right purpose. The purpose has to be defined by each one of us. Ethics is what we have to emphasize on. And we have to always constantly see that how we can solve the bigger problems in a smaller chunks or in a ఎస్సీ కాలనీలోని ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని హిందూ ధార్మిక సంఘం జిల్లా కన్వీనర్ మరియు శ్రీ పరమేశ్వరి దేవాలయాల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఆరుమూల మురళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మనుబోలులోని తహసీల్దార్ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ హిందూ సమాజంలో హిందూ దేవతల ఆలయాల అభివృద్ధికి కొరత ఏర్పడిందన్నారు. ప్రభుత్వం కేవలం చర్చిలకు, మసీదులకు ఏ విధంగా ఆర్థిక సహకారం అందిస్తుందో అదేవిధంగా హిందూ దేవాలయాలకు కూడా ముఖ్యంగా ఎస్సీ కాలనీలోని ఆలయాల నిర్వహణ కొరకు సహకారం అందించాలన్నారు. ఈ విషయంపై డిప్యూటీ తహసీల్దార్ ప్రదీప్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు బోల శ్రీనివాసులు, కాగితాల పూరు, గ్రామ ఎస్టీ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు ఎస్ వంశీధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జి కాకుటూరు రవీందర్ రెడ్డి గారి సూచనల మేరకు జనతా వారధి కార్యక్రమం ఒకటి భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టింది. అందులో భాగంగా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వ ఆఫీసులు, ప్రభుత్వ అధికారుల దగ్గరికి తీసుకెళ్లి ఆ యొక్క సమస్యల పరిష్కారం చేయడమే యొక్క జనతా వారధి కార్యక్రమం. అందులో భాగంగా ఈ యొక్క మనుబోలు మండలంలో కాగితాలపూర్లో ఉన్నటువంటి గిరిజన కాలనీలో శ్రీ మహాలక్ష్మ అమ్మవారి దేవస్థానం వరకు ఉన్న సమస్యలు ఈరోజు ప్రభుత్వం దృష్టికి ఈరోజు తహసీల్దార్ వారికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ యొక్క దేవస్థానంలో కొత్తగా గుడి నిర్మాణానికి సంబంధించి ఏదో సర్టిఫికేట్ అవసరమో అవి కావాలని మేము వినతిపత్రం ఇవ్వగా అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ వారు మేము చేస్తాం, మీరు తప్పకుండా తీసి పెట్టుకోండి, మేము చేస్తామని చెప్పి ఆయన గట్టిగా హామీ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్మెంట్ కూడా చేయడం జరిగింది. ఈ యొక్క దేవస్థానాల విషయంలో ప్రభుత్వాలు ఎవరొచ్చినా కూడా ఎస్సీ ఎస్టీ హిందూ దేవస్థానాలలో చిన్నచూపు చూస్తున్నాయి. ఈరోజు మేము అడిగేది ఒకటే, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది, గ్రామాల్లో ఒక్కో గ్రామంలో 2 చర్చిలు ఉన్నాయి. ఎస్సీ కాలనీ కావచ్చు, గిరిజన కాలనీ కావచ్చు, దేనికైనా కావచ్చు, ఎస్సీ ఎస్టీ కాలనీలో ఉన్నాయి. అదే చర్చిలకి ప్రభుత్వం 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తుంది, వాళ్ళని ప్రోత్సహిస్తుంది. మేము మా పూర్వీకుల నుంచి మా హిందూ సమాజంలో, హిందూ దేశంలో ఉండి హిందువులుగా సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకున్నటువంటి హిందువులు మేము ఉంటే ఎస్సీ ఎస్టీలమే మా దేవస్థానాలు చిన్నచూపు చూస్తున్నాయి ప్రభుత్వాలు. ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా
ఎందుకు ఈ విధంగా నిర్వీర్యం చేస్తున్నారని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వంలో ఉన్నటువంటి ధూపదీప నైవేద్య పథకం అనేది ఓన్లీ గిరిజనులు దళితుల యొక్క దేవస్థానాలకు అందకపోవడం అనేది ఇది ఒక ఉదాహరణగా మేము చూపిస్తున్నాం. ఏ ప్రభుత్వాలు వచ్చినా ఈ యొక్క హిందూ దేవాలయాల్ని ప్రోత్సహించకపోవడం, ఆ దేవస్థానాల సమస్యలను మూలన పడేయడము ప్రభుత్వాలు ఆనవాయితీగా పెట్టుకుంటున్నారు. ఎవరు ఎంకరేజ్ చేసి సమాజంలో వాళ్ళకి కొత్త గుళ్ళు నిర్మాణం ఎక్కడో కొన్ని చేస్తున్నారు. గ్రామ స్థాయిలో క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆ దేవస్థానాలకు సంబంధించి ఏ సమస్య ఉంది, టీటీడీ ద్వారా మైక్ సెట్ కావాలా, విగ్రహాలకి మామూలుగా తిరునాళ్ళు చేసేటప్పుడు ఉత్సవాలు చేసేటప్పుడు పంచులోకి విగ్రహాలు అవసరమైతే విగ్రహాలు కావాలా, లేకుంటే ధూపదీప నైవేద్యం పూజారులకి ఏమైనా అవసరం అవుతుందా, ఇలాంటి సమస్యలు దేవాలయంలో కూడా కొత్త దేవాలయాలకి చుట్టూ ప్రహరీల నిర్మాణం, పాత దేవాలయాలకి చుట్టూ ప్రహరీ గోడల నిర్మాణం, ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. అలాంటివన్నీ పక్కన పెట్టి ఏ ప్రజాప్రతినిధులు వచ్చినా కూడా పట్టించుకోకుండా వారు తూతూ మంత్రంగా ఈరోజు వాళ్ళు ఆ విషయాలు దాటివేసి వాళ్ళు చేసుకుంటున్నారు. మేము ఒకటే కోరుకుంటున్నాం, స్థానిక ఎమ్మెల్యే గారైన శ్రీ పెద్దలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈ ఎస్సీ ఎస్టీ హిందూ దేవాలయాలను పట్టించుకొని చంద్రబాబు నాయుడు గారికి తీసుకెళ్లి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ పరిష్కారం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. గతంలో కూడా అప్పట్లో ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు మమ్మల్ని తీసుకుపోయి ఎస్సీ ఎస్టీ హిందూ దేవాలయాల అసోసియేషన్ తీసుకుపోయి ఆయన యొక్క సొంత కారులో తీసుకువెళ్ళి ఆయనే ఖర్చులు భరించి అప్పటి సీఎం గారైన చంద్రబాబు నాయుడు గారిని మమ్మల్ని తీసుకుపోయి పరిశీలించి ఆయన్ని కలపడం జరిగింది. అప్పుడే అడిగాం, ప్రభుత్వంలో అప్పుడు అడిగాం, ఏమయ్యా ఎస్సీ ఎస్టీ హిందూ దేవాలయాలు ఉన్నాయి, దేవాలయానికి దూపదీపం ఇవ్వండి, ప్రత్యేకమైన బడ్జెట్ ఇవ్వండి, దేవాలయాలకి వాళ్ళని ఆదుకోండి అనేటప్పుడు మేము చంద్రబాబు నాయుడు గారిని అడిగితే ఆయన అన్నాడు, మా దగ్గర బడ్జెట్ లేదు, మేము ఇప్పుడు ఇవ్వలేము, తర్వాత గవర్నమెంట్ వచ్చినప్పుడు చూద్దామని చెప్పి అప్పుడు ఆ చంద్రబాబు నాయుడు మాట దాటేసేయడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికలు ఆయన ఓడిపోవడం జరిగింది. తర్వాత వైసీపీ వచ్చింది. వైసీపీ కూడా మమ్మల్ని పట్టించుకోకుండా ఎవరైతే క్రిస్టియన్టీ ఉన్నారో వాళ్ళ భావాల్ని, వాళ్ళ యొక్క చర్చిల్ని బలోపేతం చేశాడు. మేమేం క్రిస్టియన్ మతం వ్యతిరేకం కాదు, కానీ రెండు కళ్ళుగా చూడండి, హిందువుల్ని ఒక చూడండి, మిగతా యొక్క మతాల్ని ఒక విధంగా చూడండి, అంతేగాని మేము ఏ మతానికి, ఏ కులానికి, ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదు. కాబట్టి దయచేసి ఏదైతే జిల్లాలో మా ఎస్సీ ఎస్టీ హిందూ దేవాలయాలు ఉన్నాయో, పురాతనమైన దేవాలయాలు ఉన్నాయో, వాటి సమస్యను తీసుకొచ్చి మేము మీ దృష్టికి వస్తాము. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వారికి కూడా మేము అనేక సార్లు వినతిపత్రాలు ఇచ్చినాము. వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకొని మాకు సహాయం చేయవలసిందే కోరుతున్నాము. ఈ సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 4-5 జిల్లాలు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, ఒంగోలు, నెల్లూరు జిల్లాల వాళ్ళ యొక్క అసోసియేషన్, ఎస్సీ ఎస్టీ పూజారుల అసోసియేషన్ వారు పెద్దలు వెంకయ్యనాయుడు గారు కూడా సూచనలు సలహాలు ఇచ్చి మమ్మల్ని ఎన్నుదట్టి ప్రోత్సహించడం జరిగింది. కావున దయచేసి ప్రభుత్వం పెద్దలు, ప్రజాప్రతినిధులు మా యొక్క సమస్యలను పరిష్కరిస్తారని కోరుకుంటూ ఇవాళ మనువాళ్ళ మండలంలో బీజేపీ సీనియర్ నాయకులైన బోలా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో వారి యొక్క సూచనల మేరకు ఈ గ్రామస్తులు తీసుకొచ్చి సమస్య పరిష్కారం చేయడం జరిగింది. తదితర ఈ అవకాశం పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుని శ్రీనివాసులు గారు మాట్లాడుతుంది కోరుతున్నాను. గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం శివాలయంలో ఆషాఢ మాసం సోమవారం సందర్భంగా శివపార్వతులకు విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. మహిళల కోలాటం భక్తులను ఆకట్టుకుంది. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ చైర్మన్ ఆరుగట్ల బాలకృష్ణ నాయుడు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
డిఎస్సి నియామకాల్లో జరిగిన అక్రమాలు అవకతవకలపై సిబిఐ సమగ్ర విచారణ జరిపించాలని డిఎస్సి వ్యవహారానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సూళ్లూరుపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త పిలివేటి సంజీవయ్య సారథ్యంలో పార్టీ నాయకులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. సూళ్లూరుపేట పట్టణంలోని మహదేవయ్య నగర్ నుంచి గాంధీబొమ్మ సెంటర్ వరకు ఈ ర్యాలీని నిర్వహించారు. సందర్భంగా కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ డిఎస్సి ద్వారా ఉద్యోగం సాధించాలని ఎన్నో ఏళ్లుగా కష్టపడి చదువుతున్న నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడడం దారుణమని అన్నారు. డిఎస్సి నియామకాల్లో జరిగిన అక్రమాలు అవకతవకలపై ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా సమగ్ర సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గ పరిశీలకులు మిరుతపోలు శ్రీకాంత్ రెడ్డి, 6 మండలాల వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు మీ ముందుకు వస్తున్నారు. మరి కావాలన్నటువంటి గ్రామ స్వరాజ్యం, రాష్ట్రాభివృద్ధి, మరి జగనన్న ఆశయం ముందుకు జై జగన్. అయ్యా ముందుగా వెనకరండి, వెనకరండి. అందరూ కూడా ఎమ్మెల్యే గారితో నడవండి. అందరూ కూడా దయచేసి అందరూ కలిసి నాయకులందరూ కూడా కార్యకర్తలు ఎమ్మెల్యే గారు నడవలసిందిగా కోరుతున్నారు. ముందుగా వెనకరండి. జై జగన్. లోకేష్ బాబు జగన్ నాయకత్వం, సంజయ్ అన్న నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్. నారా లోకేష్ వెంటనే, నారా జగన్, జై జగన్. మన అరుపు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అరుపు విజయగా వినిపించాలా? అవునండి. జై జగన్, జై జగన్. నారా లోకేష్, నారా లోకేష్, నారా లోకేష్. ఈరోజు డిఎస్సిపై జరిగినటువంటి అవకతవకలు, పేద విద్యార్థుల యొక్క ప్రాణాలను నరించినటువంటి లోకేష్ బాబు రాజీనామా చేసి, దయచేసి మన కార్యకర్తలు, నాయకులందరూ కూడా సంయమనం పాటించి మన సంజీవని వెంట నడిచి నాయకులందరూ కూడా వీళ్ళందరూ కూడా ర్యాలీలో గొప్పగా పాల్గొన్నారు. కాబట్టి మనందరం కూడా సంజీవని వెంట నడవాలి.
అందరూ కూడా ముందుకు వచ్చేస్తున్నారు, వెనక రావాల్సిందిగా కోరుతున్నాం. జై జగన్, జై జగన్, జై జగన్, జగనన్న నాయకత్వం. లోకేష్ బాబు వెంటనే, నారా లోకేష్ బాబు వెంటనే, నారా లోకేష్. జై జగన్, జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జై జగన్. రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి, రాజీనామా. రండి, ప్రతి ఒక్కరూ రండి, పెద్దలందరూ రండి, రండి బాబు. దానివ్వండి సోదరులారా, కార్యకర్తలారా, పెద్దలు దానివ్వండి. మన నాయకులు జననేత ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ గారి పిలుపు మేరకు ఆంధ్ర రాష్ట్రంలో మరి ఎన్నికల పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే గుంపు పార్టీ ఉందో, గుంపు పార్టీ ప్రభుత్వం ఉందో, ఆ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారు వారి అధికారులు మంత్రిత్వ శాఖలో జరిగినటువంటి డిఎస్సీలో అవకతవకలు జరిగాయని, అక్రమాలు జరిగాయని మరి జగన్మోహన్ గారు వారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు, నిరుద్యోగులు, యువత అందరూ కూడా కలిసికట్టుగా మరి అనేక నిరసన కార్యక్రమాలు చేశాం. మరి 6వ తారీఖు, 7వ తారీఖున, 8వ తారీఖున రిలే నిరాశ చేశారు. 3వ తారీఖున టౌన్ హాల్ మీటింగ్ పెట్టాం. 10వ తారీఖున ఈ రోజు రాష్ట్రమంతా కూడా నిరసన ర్యాలీలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కావున ఏవైతే డిఎస్సీలో జరిగిన అవకాశాలు ఉన్నాయో ఆ అవకతవకలన్నింటినీ కూడా సరిదిద్దాలని, సిబిఐ ఎంక్వైరీ వేయాలని, దానికి బాధ్యత వహిస్తూ, నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ బాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ గుంపు ప్రభుత్వం ఏదైతే పార్టీ నాయకత్వం నడుస్తుందో, చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రంలో ప్రజలు, విద్యార్థులు, యువత పదం తొక్కుతున్నప్పటికీ నిమ్మకం నీరెత్తినట్లుగా, కనుక తీయనట్టుగా మరి ఈ డిఎస్సీ మీద ఎలాంటి సందర్భం లేదు, యాక్షన్ తీసుకోలేదు. మేము చెప్తున్నాం, డిఎస్సీలో అవకతవకలు జరిగాయి. ఎందుకు చెప్తున్నామంటే ఈ డిఎస్సీలో మరి జీవో నంబర్ 4, జీవో నంబర్ 47 జీవోలు తెచ్చారు. ఒక జీవో ద్వారా స్పోర్ట్స్ కోటా అంటే క్రీడలకు సంబంధించి ఆ కోటాలో 2% రిజర్వేషన్ 3% పెంచారు. దాంతో పాటు క్రీడల్లో పెద్ద సంబంధం లేకుండా మరి ఉద్యోగాలు ఇస్తున్నారు. సరే, మీ ప్రభుత్వం మీరు చెప్పారు, జీవించారు. ఎందుకు అంటే అధికారులు అర్థం చెప్పారు, మేము జీవోల ప్రకారం ప్రభుత్వ నిర్ణయానుసారం మేము నియామకాలు జరిపించామని వాళ్ళు చెప్తున్నారు. మరి నియామకాలు జరిగిన తర్వాత ఈరోజు ఆ జీవోలన్నింటినీ కూడా రద్దు చేశారు. అదే అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ యువత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ డిఎస్సీ రాష్ట్ర మరి దానిపై అవి కూడా ఉద్యోగాలు రానిటువంటి అవి కూడా ప్రశ్నిస్తున్నారు. ఎందుకు జీవాలు చేయాలి, ఎందుకు మరి వాటిని క్యాన్సిల్ చేయాలి? ఎందుకు జీవాలు తెచ్చారంటే ఎవరైతే లోకేష్ గారితో పాటు పాదయాత్ర చేశారో, యువజనం పాదయాత్ర నడిచారో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చడానికి, దాంతో పాటు 15 లక్షల నుంచి 20 లక్షల వరకు మీరు వ్యాపారాలు చేసి మరి ఉద్యోగాల్ని అమ్ముకునే క్రమంలో ఈ జీవాలు తెచ్చి ఆ జీవాల్ని రద్దు చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయంతో గుర్తించింది. ఎందుకంటే వాయిస్ మెసేజ్, వీడియో మెసేజ్ అన్ని కూడా సోషల్ మీడియాలో చెక్కలు పెట్టాయి. మీ ఎమ్మెల్యేల యొక్క వాయిస్ మెసేజ్లు 15 లక్షల నుంచి 20 లక్షల వరకు ఉద్యోగాల దారం పెట్టిన విషయం అందరూ చూసాం, విన్నాం. వాటి మీద
సిబిఐ ఎంక్వైరీ చేయమంటున్నాం. ఒకవేళ తప్పుడు సమాచారం అయితే మీరు వాయిస్ ఫోరెన్సిక్ ల్యాబ్లో పంపించి వాయిస్ కూడా ఎవరు పెట్టారో అదిగా జరుగుతున్నాం. అయితే మీరు మళ్ళీ కూడా పట్టించుకోవట్లేదు. మరి లోకేష్ గారు ఒక అడుగు ముందుకేసి ఏమంటున్నాయంటే నిజాయితీగా జరిగినాయి, మీకు జగన్మోహన్ రెడ్డి జరగమంటే మరి చర్చలు రమ్మని మేము చెప్తా ఉన్నాం. చర్చల తర్వాత సంగతి మీరు జీవోలు ఎందుకు ఇచ్చావో, జీవోలు ఎందుకు రద్దు చేశారో నమ్మి దానికి సమాధానం చెప్పాలి. మరి నువ్వు తప్పు చేస్తున్నారని పూర్తిగా అక్కడ రుజువవుతోంది. మరి స్పోర్ట్స్ కోటకు సంబంధించి ఏదైతే క్రీడల్లో ఉద్యోగాలు ఇచ్చారో వాళ్ళకి మీరు క్రీడల్లో మరి జాతీయ స్థాయిలో బంగారు పథకం వచ్చిన వాళ్ళకి కూడా ఉద్యోగం ఇవ్వకుండా మీరు జిల్లా స్థాయిలో క్రీడల్లో పాల్గొన్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చారు. అవి కూడా ఉద్యోగం చెప్పాం. ఎందుకు ఇవ్వలేదు? బంగారు పథకం వచ్చిన వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? మరి వీళ్ళకి ఎందుకు ఇచ్చారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ లిస్టు బయట పెట్టమంటున్నాం. మీరు బయట పెట్టని ఎవరికి ఇచ్చారో న్యాయం చేయండి. ఎవరైతే ఉద్యోగాలు మీరు చెప్తున్న డిఎస్ఐ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారు డిఎస్ఐ వేయలేదు. మరి ఈ రాష్ట్రంలో 1,27,000 ఉద్యోగాలు. ఇవి నాటి వార్తలు చూస్తున్నట్టు సిఆర్ న్యూస్.